బట్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడాల్సి వస్తే దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ యమునా రివర్. ఒక్కసారి చూడండి మీరు, యమునా రివర్ ఎలా ఉందో మీరే చూడండి. అది ఫోమ్ కాదు, అది ఫ్రాత్. అది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నా డబ్బుల్ని మీరు ట్యాక్స్ రూపంలో తీసుకొని ఫ్రీబీస్ కింద ఇచ్చేస్తే నేను ఎట్లా బ్రతుకుతానని అడుగుతున్నాడు. దీన్ని కళ్యాణ్ గారు రేస్ చేయాలి. సో ఆయన కూడా కళ్యాణ్ గారితో ఉండి ఢిల్లీ లాస్ట్ 10 years లో ఎక్కడ విఫలమైందో దాన్ని మేము కరెక్ట్ చేయగలుగుతాం అని చెప్పగలిగితే ఒక చాలా స్ట్రాంగ్ బజ్ ఉంది. February 5th ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, 8th రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ లో పార్లమెంట్ చాలా బిజీగా ఉంటుంది యూనియన్ బడ్జెట్ డిస్కషన్స్ లో. మొత్తం అందరూ పొలిటీషియన్స్ అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. 3rd February ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం క్లోజ్ చేసేయాలి. అంటే ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు ఉంది. కళ్యాణ్ గారు ఢిల్లీకి రాబోతున్నారు, బీజేపీ తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారని చాలా స్ట్రాంగ్ గా వినబడుతుంది. దానికి 2 primary రీజన్స్ ఉన్నాయి. ఏ స్టేట్ లో ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ వరకు కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్ లా చూస్తుంది. ఆ ఒరేటరీ స్కిల్స్ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ అదంతా. బట్ దానికన్నా ముఖ్యంగా రెండో పాయింట్, ఢిల్లీలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అరౌండ్ 10 lakh people ఉన్నారు. 1 million people. అది పూర్వాంచల్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే తక్కువే గానీ బీజేపీ కూడా ఢిల్లీలో రూల్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ టైం ఐ థింక్ రూల్ చేసింది సుష్మా స్వరాజ్ గారు 1998 లో. ఆ టైంలో కూడా 3 సీఎంలు మారారు 93 నుంచి 8 లోపల. 93 నుంచి 6 వరకు మదన్ లాల్ ఖురానా గారు చేస్తే 6 నుంచి 8 వరకు సాహెబ్ సింగ్ వర్మ గారు. తర్వాత సుష్మా స్వరాజ్ గారు వచ్చిన 2 నెలలకే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసి ఆవిడ దిగిపోయింది కుర్చీ. అప్పుడు దిగిన కుర్చీ ఇప్పుడు దాకా బీజేపీ నుంచి ఎవ్వరూ ఎక్కలేదు. షీలా దీక్షిత్ గారు చాలా సంవత్సరాలు రూల్ చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు సందీప్ దీక్షిత్ గారు హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని. అది కాకుండా బీజేపీ నుంచి పర్వేష్ వర్మ గారు చాలా స్ట్రాంగ్ గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో ఇది కాంగ్రెస్ కన్నా ఆప్ కన్నా బీజేపీ చాలా గుండెలకు తీసుకుంది ఈసారి మేము ఎట్లయినా గెలవాలని చెప్పి. సో లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్, ఖచ్చితంగా కళ్యాణ్ గారు దిగాల్సిందే, మాట్లాడాల్సిందే అని బీజేపీ కూడా పట్టుబట్టుంది. ఈ 2 రోజుల్లో కళ్యాణ్ గారు రాబోతున్నారని, ఆయన ఇప్పుడు సింగపూర్ లో ఉన్నారు, రాగానే వస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్ వర్డ్ వినబడుతుంది. ఎట్లయితే మహారాష్ట్రలో షోలాపూర్ లాంటి ఏరియాస్కి వెళ్ళారో తెలుగు పాపులేషన్ హైగా ఉండే ఏరియాస్ లో, అలా ఢిల్లీలో ఎక్కడైతే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారో అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయబోతున్నారు. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే, ఢిల్లీలో పొలిటికల్ క్లైమేట్ చాలా హాట్ గా ఉంది. ముఖ్యంగా ఆప్ చేసిన ప్రామిసెస్, అదే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఈ ఫ్రీబీ కల్చర్, ఈ రేవడీ కల్చర్ ఏదైతే ఉందో అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు. हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है. సో పాలిటిక్స్ ని గవర్నెన్స్ ని సైడ్ బై సైడ్ పెట్టుకొని మనం మాట్లాడదాం. వాళ్ళు ఏవైతే మంచివి చేశారో, ఎక్కడైతే లైన్ దాటారో, ఏవైతే ప్రామిస్లు ఇచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారు నెరవేర్చలేదో ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ చేద్దాం. ఖచ్చితంగా కళ్యాణ్ గారు వచ్చి ఈ పాయింట్స్ కానీ ఢిల్లీలో మాట్లాడితే బీజేపీకి ఒక ఫేర్ ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా మంచి చేస్తే దాన్ని దాచే ప్రయత్నం నేను చేయను. మంచిని నిర్భయంగా మీ ముందు పెట్టేస్తా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇది. మీరు కూడా ఎవరైతే రోజు నా వీడియోస్ చూస్తున్నారో మీ అందరికీ తెలుసు, బట్ ఎవరికైతే ఈ వీడియో కొత్తగా వెళ్తుందో నా సైడ్ నుంచి రోజు ఇలాంటి ఒక వీడియో వస్తుంది. మన స్టేట్ ఇష్యూస్ ని, నేషనల్ ఇష్యూస్ ని, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని అందరికీ అర్థమయ్యే విధంగా 10 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. రోజుకు 10 నిమిషాలు నా వీడియో చూడడం అలవాటు చేసుకోండి. 10 నిమిషాలు. ఎందుకంటే 2-3 నెలల తర్వాత మీ డిఫరెన్స్ మీరే చూడండి. ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది వీడియో. సో నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. 11 ఏళ్లుగా పవర్ లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో. ఫస్ట్ టైం 26 సీట్లు గెలిచింది. తర్వాత కేజ్రీవాల్ గారు రిజైన్ చేశారు. ఆ తర్వాత హిస్టారిక్ మ్యాండేట్ తో అరౌండ్ 70 సీట్స్ ఉన్న అసెంబ్లీ సీట్లు ఢిల్లీలో. అందులో 67 సీట్లు గెలిచారు 2015లో. 2020లో 63 సీట్లు గెలిచారు. సో ఇన్ని సంవత్సరాలు పవర్ లో ఉండడానికి వాళ్ళు చేసిన మంచి ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం. ఇవాళకి 2024లో 12 లక్షల మందికి ఫ్రీ వాటర్ సప్లై వస్తుంది, 10 లక్షల మందికి సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, 2 కోట్ల మందికి ఉచిత వైద్యం అందింది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరైతే చదువుతున్నారో, ఇన్ఫాక్ట్ ప్రభుత్వ స్కూల్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ రివల్యూషనలైజ్ చేసినట్టుగా ఎవరూ చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో 2020లో యమునా రివర్ కి సంబంధించి, యమునా రివర్ లో నేను మునిగి లేస్తాను, నేనే కాదు మీ అందరితో కూడా చేయిస్తాను, అంత క్లీన్ గా చేస్తాను యమునా అన్నారు. అది జరగలేదు. आपको एक प्रॉमिस किया हुआ है कि अगले चुनाव के पहले आपके साथ यमुना में डुबकी लगाऊंगा, वो कर दूंगा. ఢిల్లీలో హ్యూజ్ ల్యాండ్ ఫిల్ ప్రాబ్లం ఉంది. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ స్టార్ట్ చేశారో దాన్ని డైలప్ చేసేసి ఓట్స్ కోసం ఈ ఫ్రీబీ కల్చర్ లెవెల్ కి పట్టుకెళ్లారు. फ्री बस का सफर देते हैं, ऐसे ही छात्रों को फ्री बस का सफर दिया जाएगा. సో మంచికి చెడుకి మధ్యలో లైన్ బ్లర్ అయిపోయి ఉంది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ టీఆర్పీ గేమ్ లో పడిపోయి. బట్ మనం ఒక్కొక్కటిగా మాట్లాడదాం. ఆమ్ ఆద్మీ పార్టీ 3 ప్రామిసులు చేసింది. వెల్ఫేర్, సోషల్ ఇంప్రూవ్మెంట్, పీపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ వెల్ఫేర్ లో వద్దాం. ఎకానమీలో 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటుంది. ఒకటి హైలీ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. జస్ట్ ఇమాజిన్ ఒక స్టేట్ లో 2 రైతులు ఉన్నారు. ఒక రైతు ఓల్డ్ మెథడ్స్ ని వాడుతూ క్రమేణా డెవలప్ అవ్వకుండా, తను తెస్తున్న ఈల్డ్ కూడా అంత కరెక్ట్ గా లేకుండా కష్టపడుతున్నాడు, వయసు అయిపోయింది అనుకుందాం. ఇంకొక రైతు కొత్త టెక్నాలజీని వాడుతున్నాడు, హై అవుట్పుట్ ని ఇస్తున్నాడు, టాలెంట్ ని నమ్ముకున్నాడు, డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాడు. సో ఈ క్యాపిటలిస్టిక్ స్కూల్
స్కూల్ ఆఫ్ థాట్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీరు ఫ్రీగా అందరు రైతులకి డబ్బులు పనిచేస్తే కష్టపడదాం అనుకునే రైతు పరిస్థితి ఏంటి, తనకి రివార్డ్ చాలా తక్కువ ఉంటుంది కదా అని ఒక సైడ్ వాళ్ళంటే వాళ్ళు దీన్ని ట్రికల్ డౌన్ ఎకనామిక్స్ అని వాదిస్తారు. అంటే మెరిట్ బేస్డ్ గా ఎకానమీని మీరు ఫ్లో అవ్వనివ్వగలిగితే కష్టపడేవాడు లాభం పొందుతాడు, అతని వల్ల చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, సో అతని ద్వారా మనీ ఫ్లో అవుతుంది, సో ట్రికిల్ డౌన్ అవుతుంది ఎకానమీ, డబ్బులు అలా ఫ్లో అవుతాయి అనేది వాళ్ళ పాయింట్. ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది. వాళ్ళు ఏం వాదిస్తారంటే, ముఖ్యంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, మనం లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ సెక్టర్ వాళ్ళని మనం ఎంపవర్ చేయగలిగితే, అది రైతులు అవ్వచ్చు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ సెక్టర్ అవ్వచ్చు, వాళ్ళకి మనం కరెక్ట్ గా ఉచితాలు ఇవ్వగలిగితే వాళ్ళు ఏవైతే డబ్బులు సేవ్ చేస్తారో అది వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు, వాళ్ళు అల్టిమేట్లీ డెవలప్ అవుతారు. బిలో పోవర్టీ లైన్ లో ఉండే వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ కి వస్తారు, మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ కి వెళ్తారు. సో ఆ విధంగా డబ్బులు పైకి వెళ్తే, సో ఇది ట్రికిల్ అప్ ఎకనామిక్స్, ఎకానమీ అనేది కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది అని వీళ్ళు వాదిస్తారు. దానికి వాళ్ళు ఇచ్చే మేజర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుకి ఇంట్లో ఉచిత ఎలక్ట్రిసిటీ లేదు, ఉచిత వాటర్ రావట్లేదు అనుకోండి, తన భార్య వాటర్ తీసుకురావడానికి 2-3 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. సో తనకి డైలీ వర్క్ చేసి ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉండదు. అదే అతనికి ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, తన పిల్లలకి ఫ్రీ స్కూల్, తనకు ఉచిత వైద్యం అది మనం అందజేయగలిగితే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. నంబర్ 1 డబ్బులు సేవ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ దగ్గర, స్కూల్ దగ్గర, హెల్త్ దగ్గర. ఇకపోతే ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయగలుగుతారు. ఎందుకు అంత దూరం వెళ్ళి నీళ్ళు తీసుకురాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లు గడుస్తుంది అనే ఒక కంపల్షన్ ఉండదు కాబట్టి బయటికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసి ఎకానమీకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అందుకే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులను కూడా స్టార్ట్ చేసింది. అదే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా తర్వాత తీసుకుంది అది. సో లెట్ మీ రీఇటరేట్, ఆమ్ ఆద్మీ చేసిన మంచి పనుల్లో స్కూల్ ఒకటి, హాస్పిటల్స్ ఒకటి, మొహల్లా క్లినిక్స్ అని, పాలిక్లినిక్స్ అని, అది కాకుండా 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ సప్లై. 2015లో వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు, 500 కొత్త స్కూల్ కట్టిస్తాం మేము, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో 20 కొత్త యూనివర్సిటీలు కట్టిస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయటికి చదువుకుందాం అని వెళ్ళే వాళ్ళకి 10 లక్షలు లోన్ ఇప్పిస్తాం, దానికి గవర్నమెంట్ గ్యారంటీ తీసుకుంటది. तो आप सरकार से लोन ले सकते हैं. अभी तक जब भी हम बैंकों से लोन लेने जाते थे, ఈ ప్రామిస్లన్నీ చేశారు కదా. ఇప్పుడు 2025 ప్రోగ్రెస్ కార్డ్ గురించి మనం మాట్లాడితే 500 స్కూళ్ళు కట్టిలేదు, బట్ 20,000 కొత్త క్లాస్ రూమ్స్ కట్టించారు. ఆ క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి. 20 యూనివర్సిటీస్ బదులుగా 6 యూనివర్సిటీస్ మాత్రమే కట్టించారు. అన్నిటికన్నా ముఖ్యంగా అరౌండ్ 25% ఎడ్యుకేషన్ బడ్జెట్ ఉంది వాళ్ళ జీడీపీలో. దానివల్ల ఇదంతా పాసిబుల్ అయింది. కాకపోతే నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పటికీ చాలా స్కూల్స్ అంత కరెక్ట్ గా లేవని, 10th, 12th పర్సెంటేజ్ పెంచడానికి 9th, 11th స్టూడెంట్స్ వాళ్ళు ఫెయిల్ చేస్తున్నారని, ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా చేస్తున్నారని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ అల్టిమేట్లీ ఓవరాల్ గా స్కూల్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటాను. అది వాళ్ళు చేశారు కూడా. ఇకపోతే హాస్పిటల్స్ దగ్గరకు వద్దాం. 900 ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ పెడతామని వాళ్ళు ప్రామిస్ చేశారు. 900, అందులో 30,000 కొత్త బెడ్లు వస్తాయని, ప్రతి 1000 మందికి 5 బెడ్లు కంపల్సరీగా ఉంటాయని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. బట్ ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ ఓపెన్ చేస్తే 2024 ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా మొహల్లా క్లినిక్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఒక ATM లాగా 20 లక్షల ఖర్చుతో మల్టిపుల్ ప్లేసెస్ లో ఢిల్లీ అంతా నింపేశారు మొహల్లా క్లినిక్స్. అది ఎట్లుంటది, ఆల్మోస్ట్ ఒక షెడ్ లా ఉంటది. యాక్సిడెంట్ అయినా కానీ, చిన్న దెబ్బ తగిలినా కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ప్రైమరీ హెల్త్ వరకు వాళ్ళు అన్ని మెడికేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. బట్ 30,000 బెడ్స్ ప్రామిస్ చేశారు కానీ 14,000 మాత్రమే ఉన్నాయి. ప్రతి 1000 పీపుల్కి 5 బెడ్లు ఉంటాయి అన్నారు కదా, ఓన్లీ 2 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఏం జరిగింది, ఎడ్యుకేషన్ హెల్త్ లో వాళ్ళు డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి నా అప్రిషియేషన్ ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే వెల్ఫేర్ కి, ఓట్ ఫర్ నోట్, ఫ్రీబీకి ఆల్మోస్ట్ ఒక చాలా థిన్ లైన్ ఉంటుంది సెపరేట్ చేసేది. జస్ట్ ఇమాజిన్, ఈ రాబోయే ఎలక్షన్స్ కి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమేం ప్రామిస్ చేశారో మీకు తెలుసా? ప్రతి ఆడపిల్ల బ్యాంక్ అకౌంట్ లో 2,100 డిపాజిట్ చేస్తామని, हर महिला के अकाउंट में हर महीने हजार रुपए डलवाएंगे. బీజేపీ డామినెన్స్ కి భయపడి, యాంటీ ఇన్కంబెన్సీకి భయపడి టెంపుల్స్ లో ప్రీస్ట్ ఉంటారు కదా, పూజారులు, వాళ్ళకి నెలకి 18,000 ఇస్తామని, అన్నిటికన్నా ముఖ్యంగా రిక్షా నడిపే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులకి, కూతుళ్ళకి పెళ్లి చేస్తే దానికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. टैक्सी वाले भाइयों के लिए और ई रिक्शा वाले भाइयों के लिए कि उनकी बेटी की शादी के लिए 1 लाख रुपए का दिल्ली सरकार की तरफ से कंट्रीब्यूशन दिया जाएगा. మీకు అర్థం కావట్లేదు స్టేట్ జీడీపీ మీద ఇది ఎంత స్ట్రెయిన్ తీసుకురాబోతుందో. మీకు చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తే జాగ్రత్తగా వినండి. ఢిల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంటే చెప్పింది ఇది. ఇవన్నీ కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నెరవేరిస్తే 10,000 కోట్లు ఖర్చు అవబోతున్నాయి. 96,333 ఆటో రిక్షా డ్రైవర్స్ ఉన్నారు. అందులో 30,000 మంది వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసినా కూడా, వాళ్ళకి ఒక్కొక్క లక్ష ఇచ్చినా కూడా 300 కోట్లు అవుతుంది. ఆడపిల్లలందరికీ మనం 2,100 డిపాజిట్ చేస్తే ఢిల్లీలో ఉండే ఫీమేల్ పాపులేషన్ అన్నింటినీ మనం మైండ్ లో పెట్టుకొని చూస్తే 2,400 కోట్లు అవబోతుంది. ఉండే పూజారులందరికీ మనం 18,000 ఇస్తే అదే 2,016 కోట్లు అవబోతుంది. ప్లస్ దీని మీద ఇంకో భయం కూడా ఉంది. నిజంగా దేవుడి మీద నమ్మకంతో ఒక కాలింగ్ తో అయ్యే వాళ్ళకన్నా నెలకి 18,000 తీసుకుందాం అని అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీనివల్ల ఇది అపీస్మెంట్ కాకపోతే ఇంకేంటి మీరే చెప్పండి. ఒక సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది, ఒక తమిళ డబ్బింగ్ సినిమా. అది పేపర్ అది రీవెరిఫికేషన్ కి ఇచ్చేటప్పుడు ఒక 10 మార్కులు 20 మార్కులు యాడ్ చేసుకుని టీచర్ దగ్గర చెప్తే పాస్ అయిపోతాడు. సరే 10-20 మార్కులతో నా ఫ్రెండ్ పాస్ అయిపోయాడు కదా అని చెప్పి ఇతను కొంచెం ప్రతి డిజిట్ దగ్గర ఒక 2 నంబర్లు యాడ్ చేసుకుని వెళ్ళి ప్రొఫెసర్ చూపిస్తాడు. అది 100 మార్కులు కానీ ఎక్కువ అయిపోయి మొదటికే మోసం వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది అదే. ఫ్రీబీ కల్చర్ ఏదైతే ఉందో అదొక లెవెల్ వరకు నిరుపేదలకి, మిడిల్ క్లాస్ కి, హెల్త్
కేర్ ఉందో, ఎడ్యుకేషన్ ఉందో అక్కడ వరకు ఓకే. బట్ అది దాటేసి ఆడపిల్లలందరికీ 2100 వేసేస్తాం, ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళ పిల్లలందరికీ ₹1,00,000 ఇస్తాం అని చెప్తే ఇది ఓట్ ఫర్ నోట్ కాకపోతే ఇంకేంటి? ఖచ్చితంగా ఇది కళ్యాణ్ గారు మాట్లాడాలి, ఈ పాయింట్ గురించి రోడ్ షోలో చెప్పాలి. ఈ ఎక్స్ట్రీమ్ ఉచితాల వల్లే 31 years తర్వాత ఫస్ట్ టైం రెవెన్యూ డెఫిసిట్ లోకి వెళ్ళబోతుంది ఢిల్లీ. వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ క్రెడిట్ ఇస్ డ్యూ. డెట్ టు జీడీపీ రేషియో ఢిల్లీది బాగుంది, వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఫిస్కల్ డెఫిసిట్ అని ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే స్టేట్ ఎంత ఖర్చు పెడుతుంది, స్టేట్ కి దానివల్ల ఎంత రెవెన్యూ వస్తుంది. ఖర్చు పెట్టేదానికన్నా రెవెన్యూ తక్కువ ఉంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, రెవెన్యూ ఎక్కువ ఉంటే ఫిస్కల్ సర్ప్లస్ అంటారు. ఇన్ఫాక్ట్ 2022లో 0.4% సర్ప్లస్ లో కూడా ఉంది ఢిల్లీ. బట్ దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఢిల్లీ ఇస్ అ వెరీ స్మాల్ హాఫ్ స్టేట్ అది. బట్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడాల్సి వస్తే దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ యమునా రివర్. ఒక్కసారి చూడండి మీరు, యమునా రివర్ ఎలా ఉందో మీరే చూడండి. అది ఫోమ్ కాదు, అది ఫ్రాత్. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, యమునా రివర్ ఢిల్లీలో మాత్రమే ఫ్లో అవ్వదు. అది ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి హర్యానా వచ్చి ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి దాని తర్వాత యూపీకి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఢిల్లీ డౌన్ స్ట్రీమ్లో ఉంది. అండ్ హర్యానా బార్డర్ నుంచి ఒక 50 kilometers సౌత్ వెస్ట్ నుంచి ఢిల్లీలోకి నజఫ్గఢ్ కాలువ ఉంది. ఈ యమునా పొల్యూషన్కి 70% అదే కారణం. ఇందులో వేరే స్టేట్ల హస్తం కూడా ఉంది, దాంట్లో నేను డిస్కౌంట్ ఇవ్వట్లా. బట్ నిజం మనకి తెలిసినప్పుడు ఇలాంటి అన్రియలిస్టిక్ ప్రామిస్లు మనం చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఢిల్లీని చూస్తే మనకి చాలా ఒక డిస్టోపియన్ వైబ్ వస్తుంది. దానికి రీజన్ ఏంటి? స్టేట్ అండ్ సెంటర్స్ లో అండ్ ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఐడియాలజికల్ పీపుల్ ఉండే పార్టీస్ ఉన్నందుకు ఆల్మోస్ట్ ఒక బ్యాటిల్ లా అయిపోయింది. నీ స్టేట్ బాగాలేదంటే నీ స్టేట్ బాగాలేదు అని. ఈ రాజకీయాల వల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు. మనం ఢిల్లీని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి రాజకీయాలు మన స్టేట్లలో మనం చేయకూడదు ఖచ్చితంగా. అండ్ కేజ్రీవాల్ గారు యమునా రివర్ మీద ఇచ్చిన ప్రామిస్ గురించి ఆయన ప్రజల్ని ఎట్లయితే మభ్యపెట్టారో, ఇది నేను కాదు ఢిల్లీ ప్రజలే చెప్తున్నారు. తాగడానికి సరైన నీళ్ళు రావట్లేదు, వాటర్ నుంచి సీవేజ్ వాటర్ లో వస్తుంది అది. అంటే దీనికి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈ వాటర్ పైప్ లైన్ లో సీవేజ్ పైప్ లైన్ కొంచెం మిక్స్ అయ్యి కొంచెం ఆ వాటర్ ఇందులో వచ్చేస్తుందని చెప్తున్నారు ఆయన. वो सीवर और पानी की पाइपलाइन कई जगह मिक्स हो जाती हैं. బట్ తాగే నీళ్ళు అలా ఉంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? 6,000-7,000 పెట్టి వాటర్ ప్యూరిఫైర్లు కొనుక్కొని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏ నీళ్ళు తాగాలి? సో వాటర్ ప్రాబ్లం వరకు అండ్ దెన్ యమునా రివర్ వరకు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది. ఇది కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. ఇక పొల్యూషన్ అంటారా, ఢిల్లీ పొల్యూషన్ గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఉండే స్మాగ్ గురించి అండ్ దెన్ AQI ఇండెక్స్ యూ వోంట్ బిలీవ్ 1000 కూడా టచ్ అయింది. ఇక్కడ నేనుండే ప్లేస్లో నా AQI 78. మీకు వచ్చిన రిఫరెన్స్కి ఇస్తున్నా. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే AQI మెజరింగ్ డివైస్ ఉంటుంది కదా, దాంట్లో 999+ ఉంటుంది. ఏం చెప్పదు అది, మీటర్ పేలిపోయింది అంటారు కదా, అలాంటి స్లాంగ్ మనం వాడాలి. సో 999+ కి 1000+ వెళ్ళిపోయింది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ నవంబర్ టైంలో అది. ఇండెక్స్ హాస్ బ్రీచ్డ్ 1000 మార్క్ ఇన్ సెవరల్ లొకేషన్స్. సో ఇంత దీన స్థితిలో ఎందుకు ఉంది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి స్టబుల్ బర్నింగ్ మీకు కొంచెం అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉండే స్టేట్స్ అన్ని వాళ్ళు మే నుంచి నవంబర్ వరకు ఐ థింక్ రైస్ పండిస్తారు. మళ్ళీ జనవరిలో వీట్ పండించాలి. బట్ ఏదైతే రా మెటీరియల్ మిగిలిపోతుందో, హస్క్ ఏదైతే మిగులుతుందో సెపరేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా అట్లా డిస్పోజ్ చేయాలి. కొంచెం ఖర్చు పెడితే నీట్గా డీసెంట్గా డిస్పోజ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి అంత టైం ఉండదు, అంత పెట్టే డబ్బులు ఉండవు. కాబట్టి వాళ్ళు దాన్ని తగలేటేస్తారు. ఆ పొగ అంతా ట్రావెల్ అవుతుంది. అండ్ ఢిల్లీ క్లైమేట్ కొంచెం వింతగా ఉండడం వల్ల ఆ క్లైమాటిక్ కండిషన్స్, ఈ స్మోక్, ఈ ఫాగ్ స్మోక్, ఈ రెండు కలిసి స్మాగ్ అవుతుంది. సో దీంట్లో కూడా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే ఇది ఒక పర్సెంటేజ్ మాత్రమే, ఒక 60% అనుకుందాం. బట్ మిగిలిన 40% ఎక్కడి నుంచి వస్తుంది? వెహికులర్ పొల్యూషన్. దానికోసం ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న మెజర్స్ ఏంటి? అల్టిమేట్లీ మనకి రిజల్టే కనబడాలి కదా. మనకి పొల్యూషన్ లెవెల్స్ ఎందుకు రీచ్ అవుతున్నాయి? 2011లో DTC బస్సులో ఒక 5,000 ఉండగలిగితే 2024లో నంబర్ ఎందుకు పడిపోయింది? 4,000కి ఎందుకు పడిపోయింది? అది 4,200కి. ఇది కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఈ పొల్యూషన్ డిబేట్ ని ఖచ్చితంగా ఆయన అడ్రస్ చేయగలగాలి. ప్లస్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత చేసినా కూడా మీరు డెవలప్మెంట్ సరిగ్గా చేయకపోతే, యమునా రివర్ కరెక్ట్గా లేకపోతే, రోడ్లు కరెక్ట్గా లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోతే ఎంత వెల్ఫేర్ చేసినా ఏం లాభం? పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు ఏ రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు. సో నా వరకు మనం గవర్నెన్స్ కరెక్ట్గా ఉండాలంటే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండిటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే ఆ స్టేట్ డెవలప్ అవుద్ది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్ అయింది. సరైన రోడ్లు లేవు. మీరు ఢిల్లీ జనాలు ఏం మాట్లాడుతున్నారో వినండి రోడ్ల గురించి, బిల్డింగ్ల గురించి. मैम यहाँ पे बदबू तो बहुत तेज आ रही है. बदबू रहने घर तभी दरवाजा बंद रहता है. अब सुबह जैसे हम लोग रंगोली बनाते हैं, क्लियर करते हैं, बच्चा खेलता है, इन्फेक्शन हो रहा है. ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నా డబ్బులు మీరు ట్యాక్స్ రూపంలో తీసుకొని ఫ్రీబీస్ కింద ఇచ్చేస్తే నేను ఎట్లా బ్రతుకుతానని అడుగుతున్నాడు. దీన్ని కళ్యాణ్ గారు రేస్ చేయాలి. మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ చేస్తానంటే బీజేపీ తరపున మీరు మాట్లాడుతుంటే ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు డెవలప్మెంట్ అని కూడా మేము చూపిస్తాం ఢిల్లీలో. ఢిల్లీ ఇట్లా ఉండబోతుంది. వాళ్ళు ఇంకా ఢిల్లీకి సీఎం ఫేస్ ఎవరో ఇంకా అనౌన్స్ చేయలేదు.
వాళ్ళు ఒకవేళ గెలిచిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారేమో కానీ పర్వేష్ వర్మ గారి పేరు చాలా గట్టిగా వినబడుతుంది. సో ఆయన కూడా కళ్యాణ్ గారితో ఉండి ఢిల్లీ లాస్ట్ 10 years లో ఎక్కడ విఫలమైందో దాన్ని మేము కరెక్ట్ చేయగలుగుతాం అని చెప్పగలిగితే, మనకు ఆల్రెడీ గుజరాత్ మోడల్ ఉంది, ఇన్ఫ్రాన్ కరెక్ట్ గా చేయగలిగితే ఎట్లా చూపించగలుగుతాం ఒక స్టేట్ అని. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్, గుజరాత్ డెవలప్మెంట్ వైజ్ గా పర్ఫెక్ట్ ఉంది కానీ వెల్ఫేర్ లో కొంచెం షేకీగా ఉంది గుజరాత్. సో పాయింట్ అదే, రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. మనకి ఏం మ్యాటర్ అయినా ఎన్ని క్యాంపెయిన్లు జరిగినా ఇంకొక 1 week లో మనకి మ్యాటర్ తెలిసిపోతుంది. 8th రోజు రిజల్ట్ వచ్చేస్తుంది ఏ పార్టీ వస్తుందని. బట్ ఏ పార్టీ వచ్చినా కూడా మనం కోరుకునేది ఒకటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు మాట్లాడే వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు అక్కడ. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా మన ఇండియా క్యాపిటల్, అది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో, నాయిసియస్ సిటీస్ లో, ఇలాంటి పేర్లో ఢిల్లీ కాదు, మోస్ట్ డెవలప్డ్ సిటీ, పొల్యూషన్ తో ఇట్లా పోరాడిన సిటీ. ఒకప్పుడు ఢిల్లీ అలా ఉండేది కానీ ఇవాళ ఢిల్లీ టాప్ లో ఉంది. వరల్డ్ లో కంట్రీస్ అంటే ఢిల్లీ పేరు వినబడుతుంది అని వినబడేలా చేయాలి అది ఏ గవర్నమెంట్ అయినా. ఐఎమ్ రూటింగ్ ఫర్ దట్. అండ్ నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నా కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారని. ఇప్పటిదాకా అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది, రేపు ఈవినింగ్ ఉంటుంది వాట్ ఎవర్ రోడ్ షో ఏదైతే ఉంటుందో. కళ్యాణ్ గారిది కూడా కన్ఫర్మ్ అయితే ఆయన అక్కడ ఏమైనా మాట్లాడితే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా ఢిల్లీ గవర్నెన్స్ కి సంబంధించి, ఎందుకంటే నేను కావాలనే ఈ లిక్కర్ స్కాండల్, ఈడీ ఛార్జెస్, ఈ కరప్షన్ దీంట్లోకి వెళ్ళలేదు నేను. ఎందుకంటే జస్ట్ అది చూపించి నేను డిస్క్రెడిట్ చేద్దాం అనుకోవట్లేదు ఆమ్ ఆద్మీ పార్టీని. ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే కరెక్ట్ గా చేయలేదో ఆ గవర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆమ్ ఆద్మీ పార్టీని క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను నేను. సో దాని గురించి మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా అది కింద కామెంట్స్ రాయండి నాకు, లెట్ మీ నో. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత ధైర్యాన్ని అండనే ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా బలంగా చేయాలి, మీ దాకా తీసుకురావాలి అని. సో కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా చూస్తుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే రేపటి వీడియో, ఎల్లుండి వీడియో నేను రోజు పెడుతుంటాను కదా, నేను వీడియో పెట్టి మీ దాకా రావాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక నాలెడ్జ్ పిల్ల నా వీడియోని చూడండి. 2-3 నెలల తర్వాత వెనక్కి తిరిగి మీరే చూడండి, ఆ డిఫరెన్స్ మీకే కనబడుతుంది. మన స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, స్టేట్ న్యూస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు అప్డేట్ అయిపోయి ఉంటారు. అండ్ నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అక్కడికి వచ్చి డైరెక్ట్ మీరు DM కొట్టొచ్చు, మీకు ఎలాంటి టాపిక్ చూడాలని ఉంది, ఎలాంటి టాపిక్ వినాలని ఉంది అని. చాలా మంది చేస్తున్నారు, నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి టాపిక్ ని నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. ప్లస్ నా చుట్టూ ఏం జరుగుతుందో చూడాలన్నా లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. రండి అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను నేను. ఒకటి రీసెంట్ గా జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ ఇన్ US, లిటరల్లీ క్యాపిటల్ దగ్గర జరిగింది, అది వాషింగ్టన్ DC దగ్గర, వర్జీనియా దగ్గర. సో దాని గురించి ఏమైనా తెలుసుకుందాం, క్లారిటీగా తెలుసుకుందాం, సైంటిఫిక్గా తెలుసుకుందాం అనుకుంటే ఎలా జరిగింది అని ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా సూర్యాపేటలో ఒక చాలా టెరిబుల్ ట్రాజెడీ జరిగింది. ఇప్పటికీ 2025లో కూడా క్యాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, క్యాస్ట్ వల్ల చంపేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above corruption. Rise above unnecessary freebies. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.